కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛంద్ర కార్యక్రమానికి కలెక్టర్ డీకే బాలాజీ సైకిల్ పై వచ్చారు. ప్రతి నెల 4వ శనివారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రిజిస్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛంద్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా 2047 నాటికి వికసిత్ భారత్లో భాగంగా స్వర్ణాంధ్రాన్ని ఏర్పాటు చేసే దిశగా 10 సూత్రాలని ఏర్పరచుకుంటూ దాన్నంతా కూడా అచీవ్ చేసే దిశలో అడుగులేస్తూ ఉంది. ఆ 10 సూత్రాల్లో మనకు స్వచ్ఛ ఆంధ్ర అనేది కూడా ఒక ముఖ్యమైన సూత్రం. దాన్ని మనం ఇన్స్పిరిట్ అమలు చేసే దిశలో ప్రతి నెల 3వ శనివారం నందు ప్రతి నెల ఒక్కొక్క థీమ్ తీసుకొని ఆ థీమ్ గురించి ప్రజలకి అవగాహన కల్పించడము, ఆ థీమ్ దిశలో అన్ని పనులు చేసేదానికి కార్యక్రమాలు రూపొందించుకున్న విషయం అందరికీ తెలిసే ఉంది. దాంట్లో భాగంగా మన కృష్ణా జిల్లాలో ప్రతి నెల 3వ శనివారం నందు మన గవర్నమెంట్ ఆఫీస్ని తీసుకొని ఆ గవర్నమెంట్ ఆఫీస్ని మొత్తం అందరూ స్టాఫ్ని తీసుకొని వచ్చి వాళ్ళందరి ద్వారానూ క్లీన్ చేయడము జరుగుతోంది. అంతేకాకుండా ఆ నెలకి ఏం థీమ్ ఉంటుందో ఆ థీమ్ ప్రకారంగా అన్ని యాక్టివిటీస్ కూడా మనము చేపడుతూ ఉన్నాము యాక్చువల్లీ. సో దాంతో భాగంగా గతంలో ఒక నెలలో మనకు వాయు కాలుష్యం తగ్గిస్తూ వాయు నాణ్యతని పెంచే దిశలో థీమ్ ఉన్నప్పుడు యాక్చువల్లీ మన జిల్లాలో మనము సైక్లింగ్ని ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి శనివారం నందు కూడాను ప్రతి శనివారం నందు కూడా మనం అందరికీ కూడా కలెక్టరేట్కి వచ్చే స్టాఫ్ ఖాళీ నడకపోయినా కానీ లేదా సైకిల్ పైనే రావాలి అని సూచనలు ఇవ్వడం జరిగింది. అది చాలామంది పాటిస్తున్నారు కూడా యాక్చువల్లీ. అంటే మనము సైక్లింగ్ వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది, అట్ ద సేమ్ టైం మనకు శబ్ద కాలుష్యం కానీ వాయు కాలుష్యం కానీ ఏమీ ఉండదు, మనము హెల్తీగా ఉంటాము, ఎన్వైరన్మెంట్ కూడా హెల్తీగా ఉంటుంది. దీని ద్వారా అందరికీ స్లోలీ సైక్లింగ్ వైపు వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ చేసే దానికోసం ఈ యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాంట్లోనే భాగంగా కృష్ణా జిల్లాలో ఇంకా మనము ఇంకొక అడుగు ముందుకు వేస్తూ రానున్న రోజుల్లో ఈ సైకిల్స్ కూడా సరసమైన ధరలకి ప్రజలకి ఇప్పించేదానికి కూడా ప్రణాళిక రూపొందించుకున్నాము. సో దానివల్ల స్లోలీ మనం ఎయిర్ పొల్యూషన్ తగ్గిస్తూ ఎయిర్ క్వాలిటీని మన కృష్ణా జిల్లాలో పెంచాలి అనే. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.